హలో ఎవ్రీవన్. ఈరోజు సెషన్‌లో మనం ఏం చూస్తున్నామంటే రోబోట్.టీఎక్స్‌టీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పెద్ద ఇల్లు కట్టాము. అందులో చాలా రూమ్స్ ఉన్నాయనుకుందాం. ఓకే. కానీ మనకు కొన్ని ప్రైవేట్ రూమ్స్ పెట్టుకుంటాము. కొన్ని గెస్ట్ రూమ్స్ పెట్టుకుంటాము. కొన్ని పబ్లిక్ రూమ్స్ ఎవరో వచ్చిపోయే గెస్ట్‌ల కోసమని కొన్ని రూమ్స్ పెట్టుకుంటాము. కానీ వాళ్ళకెలా తెలుస్తుంది ఇవి ప్రైవేట్ రూమ్స్, ఇందులోకి మీరు ఎంటర్ అవ్వద్దు. ఇవి తర్వాత ఇవి గెస్ట్ రూమ్స్, ఇందులో మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనం కొన్ని రూల్స్ ప్రొవైడ్ చేస్తాం కదా! దాన్ని బట్టేసి ప్రైవేట్ రూమ్‌లోకి ఓన్లీ ప్రైవేట్ పీపుల్ ఎళ్తారు. గెస్ట్ రూమ్‌లోకి గెస్ట్‌లు ఎళ్తారు అనేసి క్లియర్ కట్‌గా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం. సేమ్ అలాగే మన వెబ్‌సైట్‌లో కూడా కొన్ని వెబ్ పేజెస్ ఉంటాయి. కొన్ని పబ్లిక్ వెబ్ పేజెస్ ఉంటాయి. కొన్ని లాగిన్ పేజెస్ ఉంటాయి. కొన్ని అడ్మిన్ పేజెస్ ఉంటాయి. అండ్ కొన్ని గెస్ట్ పేజెస్ ఉంటాయి కదా! సో, సెర్చ్ ఇంజిన్స్‌కి కూడా క్రాలర్స్‌కి కూడా గూగుల్ బాట్స్‌కి కూడా ఏ పేజెస్‌ని విజిట్ చేయాలి? ఏ పేజెస్‌ని రీడ్ చేసి, ఏ పేజెస్‌ని ఇండెక్స్ చేయాలి అనేది ఎలా తెలుస్తుంది? ఓకే. కొన్ని పబ్లిక్ పేజెస్ ఉంటాయి. సెర్చ్ ఇంజిన్స్ రీడ్ చేయొచ్చు, ఇండెక్స్ చేయొచ్చు, పీపుల్‌కి చూపెట్టొచ్చు. కానీ కొన్ని ప్రైవేట్ పేజెస్ ఉంటాయి. ఆ ప్రైవేట్ పేజెస్‌ని సెర్చ్ ఇంజిన్స్ అనేది విజిట్ చేయొద్దు, రీడ్ చేయొద్దు, ఇండెక్స్ చేయొద్దు అండ్ పీపుల్‌కి డిస్క్లోజ్ చేయొద్దు. ఓకే. సో, అందుకోసం అని చెప్పేసి గూగుల్‌కి సెర్చ్ ఇంజిన్స్‌కి మనం ఏం చేయాలంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పాస్ చేయాలి. ఆ సెట్ ఆఫ్ రూల్స్ పాస్ చేయడానికే మనం యూజ్ చేసే బాట్ యూజ్ చేసే టెక్నికే రోబోట్.టీఎక్స్‌టీ అన్నట్టు. ఓకే. సో, ఈ సెషన్‌లో మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ రోబోట్.టీఎక్స్‌టీ అండ్ హౌ సెర్చ్ ఇంజిన్ క్రాలర్స్ యూజ్ ఇట్ అంటే సెర్చ్ ఇంజిన్స్ రోబోట్.టీఎక్స్‌టీని ఏ విధంగా యూజ్ చేస్తాయి అండ్ రోబోట్.టీఎక్స్‌టీ యొక్క సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. అండ్ కామన్ మిస్టేక్స్ చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ ఎస్‌ఈఓ ఏంటో కూడా మనం ఈ రోబోట్.టీఎక్స్‌టీలో చూద్దాం. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ రోబోట్.టీఎక్స్‌టీ ఓకే. యాస్ వి మనం డిస్కస్ చేసినట్టు robot.txt is a simple text file that gives instructions to search engine bots about crawling your website. అంటే ఏం లేదు robot.txt అనేది ఒక ఫైల్, ఒక చిన్న సింపుల్ టెక్స్ట్ ఫైల్. అదేంటంటే సెర్చ్ ఇంజిన్ యొక్క క్రాలర్ సెర్చ్ ఇంజిన్ సాఫ్ట్వేర్‌కి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఏంటి? నా యొక్క వెబ్‌సైట్‌లో 100 పేజెస్ ఉన్నాయి. ఓన్లీ 50 పేజెస్ రీడ్ చెయ్యి. రిమైనింగ్ 50 పేజెస్ రీడ్ చేయకు. 50 పేజెసే పీపుల్‌కి చూపెట్టు. రిమైనింగ్ 50 పేజెస్ దగ్గరికి నువ్వు రావద్దు. ఆ విధమైనటువంటి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ దాన్నేం చేస్తుందంటే, మనం సెర్చ్ ఇంజిన్స్‌కి చెప్పడానికి మనకి రోబోట్.టీఎక్స్టీ అనేది హెల్ప్ అవుతుంది. సో, బేసిక్‌గా మన వెబ్‌సైట్ యొక్క రోబోట్.టీఎక్స్టీ ఫైల్స్ మనం ఎక్కడంటే రూట్ ఫోల్డర్‌లో చెక్ చేయొచ్చు. సింపుల్‌గా మనం ఏం చేయొచ్చు అంటే, మన యొక్క వెబ్ పేజ్ ఉంది. వెబ్ పేజ్ దగ్గరకొచ్చేసి స్లాష్ రోబోట్స్ డాట్ రోబోట్స్.టీఎక్స్టీ అని సెర్చ్ చేసి కూడా మనం సింపుల్‌గా చెక్ చేయొచ్చు. ఓకే. సో, ఈ విధంగా రోబోట్.టీఎక్స్టీ ఫైల్‌ని మనం చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంకోటేంటంటే దేర్ ఆర్ సమ్ సెర్చ్ ఇంజిన్ బాట్స్ అంటే గూగుల్ బాట్ గానీ, తర్వాత బింగ్ బాట్ గానీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బాట్ గానీ విజిట్స్ యువర్ వెబ్‌సైట్. ఓకే. మీ యొక్క వెబ్‌సైట్‌ని మనం ఏం చేసాము, ఎస్‌ఈఓలో మనకు బెటర్ ర్యాంకింగ్స్ కావడానికి బెస్ట్ వెబ్‌సైట్ క్రియేట్ చేసాము. కీవర్డ్స్ పెట్టాము. ఆన్ పేజెస్ పెట్టేసి మన వెబ్‌సైట్‌ని సెర్చ్ ఇంజిన్స్‌కి సబ్మిట్ చేసాము. సబ్మిట్ చేసిన తర్వాత ఏం చేస్తుంది, సెర్చ్ ఇంజిన్ యొక్క సాఫ్ట్‌వేర్ గూగుల్ బాట్ బింగ్ బాట్ మన వెబ్‌సైట్‌కి వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ చెక్ చేసేది ఏంటంటే రోబోట్.టీఎక్స్టీ. ఒక గెస్ట్ ఫస్ట్ మన గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎటు సైడ్ నుంచి ఎంటర్ అవ్వాలి అనేది ఫస్ట్ చెక్ చేసుకుంటాడు. ఓకే. సో, సెర్చ్ ఇంజిన్స్ ఒక క్రాలర్ కూడా ఫస్ట్ దే విల్ చెక్ రోబోట్.టీఎక్స్టీ. అక్కడ ఉన్నటువంటి ఇన్‌స్ట్రక్షన్‌ని బట్టి సెర్చ్ ఇంజిన్ యొక్క బాట్స్ ఏ పేజెస్‌ని విజిట్ చేయాలి, ఏ పేజెస్‌ని విజిట్ చేయొద్దు అనేది డిసైడ్ అవుతాయన్నట్టు. ఓకే. సో, సింపుల్‌గా robot.txt అంటే ఏం లేదు. We can give few instruction to the search engines to read which okay, to read certain pages సారీ టు రీడ్ ఫ్యూ పేజెస్. ఓకే. అంటే కొన్ని పేజెస్‌ని మాత్రమే రీడ్ చేయడానికి మనము కొన్ని సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని సెర్చ్ ఇంజిన్స్‌కి ఇవ్వడమే రోబోట్.టీఎక్స్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వై రోబోట్.టీఎక్స్టీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎస్‌ఈఓ. ఓకే. ఇక్కడ ఏమవుతుందంటే మనం విత్ ది హెల్ప్ ఆఫ్ రోబోట్.టీఎక్స్టీ వల్ల గూగుల్ యొక్క క్రాలింగ్‌ని కంప్లీట్‌గా కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కొన్ని అడ్మిన్ పేజెస్ ఉంటాయి. లాగిన్ పేజెస్ ఉంటాయి
కదా! అది గూగుల్‌కి అనవసరం. అది కంప్లీట్‌గా ఇంటర్నల్ పేజెస్. రైట్? కంప్లీట్‌గా ఇంటర్నల్ పేజెస్. దానివల్ల ఏమవుతుందంటే గూగుల్ ఆ పేజెస్‌ని రీడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇండెక్స్ చేయాల్సిన అవసరం లేదు. అంటే చాలా 100 పేజెస్‌లో 50 పేజెస్ గూగుల్ రీడ్ చేస్తే సరిపోతుంది. 50 పేజెస్ రీడ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడేమవుతుంది గూగుల్ చాలా తక్కువ టైంలోనే, తక్కువ ఎఫర్ట్స్‌తోనే మన యొక్క ఇంపార్టెంట్ పేజెస్‌ని రీడ్ చేసి అది సెర్చ్ ఇంజిన్స్‌కి సబ్మిట్ చేస్తుంది. అన్ని పేజెస్‌ని రీడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. బికాస్ బెటర్ క్రాలింగ్ ఆల్వేస్ గివ్స్ యూ స్ట్రాంగర్ ఎస్ఈఓ. ఎందుకంటే అడ్మిన్ పేజెస్‌లో తర్వాత లాగిన్ పేజెస్‌లో ఎటువంటి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఉండదు. బికాస్ అది కంప్లీట్‌లీ ఫర్ ప్రైవేట్ పీపుల్. ఓకే. మనము పబ్లిక్ కోసం యూజ్ చేసే వెబ్ పేజీల్లోనే వీ కెన్ మేనేజ్ సమ్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్. రైట్? సో వేస్ట్ పేజెస్ మీద క్రాలర్ రీడ్ చేసి, ఇండెక్స్ చేసి, దాన్ని తర్వాత పీపుల్‌కి చూపెట్టడం వల్ల మనకి ఏముండదు. ఎస్ఈఓ ర్యాంకింగ్స్ డౌన్ అయిపోతాయి, ట్రాఫిక్ డౌన్ అయిపోతాయి. ఎందుకంటే అది క్వాలిటీ ఇన్ఫర్మేషన్ కాదు. సో, అందుకోసం అని చెప్పేసి విత్ ది హెల్ప్ ఆఫ్ robot.txt వీ కెన్ షో ఇట్ టు ద పీపుల్. పీ వీ కెన్ షో ఓన్లీ ఇంపార్టెంట్ పేజెస్ టు ది పీపుల్ అన్నట్టు. అండ్ ఇంపార్టెంట్ ఇంకో విషయం ఏంటంటే సేవ్ క్రాలర్ బడ్జెట్. Google has limited resources to crawl websites. Robot.txt helps Google focuses on important పేజెస్. సింపుల్‌గా చెప్పాలంటే గూగుల్ దగ్గర ఈరోజు ₹100 ఉన్నాయి. ఓకే. ₹100ని 100 వెబ్‌సైట్స్ కోసం యూజ్ చేద్దామని డిసైడ్ అయిపోయింది. ఓకే. ఒక్క ₹1 గూగుల్ ఒక 10 పేజెస్ విజిట్ చేస్తుంది అనుకుంటే, మన వెబ్‌సైట్‌లో 20 పేజెస్ ఉన్నాయి. ఓకే. ఈ 20 పేజెస్‌లో మనకు గూగుల్ 20 పేజెస్‌ని విజిట్ చేయడానికి ₹2 కావాలి. కానీ అందులో 10 పేజెస్ వేస్ట్ ఉన్నాయి. సో, ఆ వేస్ట్ పేజెస్‌ని మనం పక్కకు పెట్టేస్తే గూగుల్ యొక్క క్రాలర్ వచ్చి ఏం చేస్తుంది, వితిన్ ₹1 అన్ని 10 పేజెస్‌ని ఇండెక్స్ చేసుకొని పోతుంది. ఒకవేళ మీరు రోబోట్.టీఎక్స్టీ యూజ్ చేయకపోతే ఏమవుతుంది, ఓన్లీ గూగుల్ అంటే 20లో ఉన్నటువంటి ఏవో ర్యాండమ్‌గా 10 పేజెస్‌ని విజిట్ చేస్తుంది. అప్పుడు గూగుల్ యొక్క బడ్జెట్ వేస్ట్ అయిపోతుంది. అండ్ మన యొక్క ఇది మనం పేజెస్‌కి పెట్టిన టైం వేస్ట్ అయిపోతుంది. అప్పుడు మన యొక్క ఇంపార్టెంట్ పేజెస్ కూడా ఇండెక్స్ అవ్వకుండా ఉంటాయి. సో, ఇఫ్ యూ డిక్లేర్ ఇంపార్టెంట్ పేజెస్ ఓకే. ఆహ్, ఇఫ్ యూ డిక్లేర్ అన్వాంటెడ్ పేజెస్ అండర్ robot.txt వీ కెన్ రెడ్యూస్ ద టైమ్ అండ్ ఆల్సో వీ కెన్ సేవ్ గూగుల్ క్రాలర్ బడ్జెట్. ఓకే. అండ్ అసలు robot.txt ఫైల్ అనేది ఎలా ఉంటుంది? ఓకే. సింపుల్‌గా నేను చూపిస్తాను. అది లైవ్‌గానే. తర్వాత అందులో ఉన్నటువంటి ప్రతి దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి? అండ్ అలాగే ఏ విధంగా మనం క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ robot.txt సింటాక్స్ ఏంటంటే మనం లైవ్‌కెళ్ళిపోదాం. ఓకే. సారీ. ఇక్కడ చూడండి. యూజర్ ఏజెంట్ మీడియా పార్ట్నర్స్ గూగుల్ డిస్అలో యూజర్ ఏజెంట్ disallow /search అని ఉంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే యూజర్ ఏజెంట్ స్లాష్ అని ఏదైతే ఉందో ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ ఏజెంట్ వాట్ షుడ్ ఫాలో దిస్ రూల్ అని చెప్పేసి ఓకే. అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే మీకు మన యొక్క వెబ్‌సైట్‌లో చూడండి, యూజర్ ఏజెంట్ స్టార్ అని ఏదైతే ఉందో దట్ మీన్స్ స్టార్ మీన్స్ దిస్ ఈజ్ ఫర్ ఆల్ సెర్చ్ ఇంజిన్స్ అన్నట్టు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్‌గా ఏందంటే మన robot.txt ఫైల్స్‌లో యూజర్ ఏజెంట్, అలో అండ్ సైట్ మ్యాప్స్ అనే ఓన్లీ 4 టాపిక్స్ మాత్రమే ఆర్ 4 ఫైల్ టాపిక్స్ మాత్రమే ఉంటాయి. అందులో మనకి యూజర్ ఏజెంట్ స్టార్ అంటే దట్ మీన్స్ వి ఆర్ గివింగ్ ఇన్‌స్ట్రక్షన్ టు ఆల్ సెర్చ్ ఇంజిన్స్ అన్నట్టు. ఒకవేళ స్టార్ తీసేసి ఓన్లీ గూగుల్ బాట్స్ అని పెడితే వి ఆర్ గివింగ్ ఇన్‌స్ట్రక్షన్ టు ఓన్లీ గూగుల్ బాట్ సెర్చ్ ఇంజిన్ అన్నట్టు. బట్ కాకపోతే ఆల్వేస్ వీ హ్యావ్ టు యూజ్ స్టార్. అంటే మన యొక్క వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మనము అన్ని సెర్చ్ ఇంజిన్స్‌కి మన వెబ్‌సైట్‌ని సబ్మిట్ చేసాం కదా! సో, మన వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏ పేజెస్ రీడ్ చేయాలి, ఏం పేజెస్ రీడ్ చేయొద్దని అన్ని సెర్చ్ ఇంజిన్స్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఎలా అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ స్టార్ అనేది డిక్లేర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే డిస్అలో ఓకే. డిస్అలో టెల్స్ విచ్ పేజెస్ షుడ్ నాట్ బి క్రాల్డ్ ఓకే. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. డిజిటోలియన్స్ డాట్ స్లాష్ ఇక్కడ ఏముంది ఇది సారీ
సెర్చ్ అని ఉంది కదా. సో ఈ వెబ్సైట్లో digitolians.in/search తర్వాత వచ్చే ఏ పేజెస్ని కూడా గూగుల్ ఇండెక్స్ చేయాల్సిన అవసరం లేదు, అంటే గూగుల్ క్రాల్ చేయాల్సిన అవసరం లేదు అని క్లియర్గా చెప్తున్నాం. ఎందుకంటే మనకి ఇదేం అవసరం లేదు, సెర్చ్ అనేది ఎందుకు, డైరెక్ట్ మనకి ఇది ఏంది, ఇది లేకుండానే ఈ పేజ్ని ఎలాగో గూగుల్ ఇండెక్స్ చేస్తుంది. దాని తర్వాత /సెర్చ్ వల్ల వచ్చే యూజ్ ఎటువంటిది ఉండదు. సో సింపుల్గా మనం ఏం చెప్తున్నాం, సెర్చ్తోని స్టార్ట్ అయ్యే ఏ పేజెస్ని కూడా గూగుల్ ఇండెక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ అలాగే /షేర్ విడ్జెట్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. స్లాష్ ఈ పేజెస్ని కూడా సెర్చ్ ఇంజిన్ అనేది రీడ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఏదో ఒక ఎర్రర్ వస్తుంది, సంథింగ్ వెంట్ రాంగ్ అని చెప్పేసి. సో ఇక్కడ నేను డిక్లేర్ చేసిందంటే నా దాంట్లో కొన్ని విడ్జెట్స్ ఉన్నాయి, బ్లాగర్ విడ్జెట్స్ కనుక వాటిని కూడా మీరు అలో చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే ఆ పేజెస్ని మీరు రీడ్ చేయాల్సిన అవసరం లేదు అని క్లియర్ కట్గా చెప్తున్నాను. అండ్ థర్డ్ ఏంటంటే అలో గివ్స్ పర్మిషన్ టు ది ఫోల్డర్. ఓకే, అంటే టు ద ఫోల్డర్ విచ్ కెన్ బి క్రాల్డ్ అన్నట్టు. అంటే ఈ అలో దానివల్ల ఏమవుతుందంటే సెర్చ్ ఇంజిన్స్ మన యొక్క వెబ్సైట్ని యూజ్ చేసి digitolians.in/ తర్వాత మీరు ఏ పేజ్ వచ్చినా సరే అన్నిటిని కూడా రీడ్ చేయండి. ఓకే, అన్నిటిని కూడా రీడ్ చేయండి, తర్వాత ఇండెక్స్ చేయండి, అండ్ తర్వాత వాటిని పీపుల్కి కూడా డిస్ప్లే చేయండి అని చెప్పేసి క్లియర్గా మనం చెప్తున్నాం. అంటే సెర్చ్ ఇంజిన్స్కి అలో స్లాష్ వచ్చిన తర్వాత వచ్చే ప్రతి దాన్ని కూడా మీరు అలో చేయండి, కానీ /సెర్చ్ వస్తే /షేర్ విడ్జెట్ వస్తే మాత్రం మీరు అలో చేయొద్దు అని చెప్తున్నాము. అండ్ యాజ్ వి డిస్కస్డ్, ఓకే, robot.txtలో ఏంటివి ఉంటాయి ఫైల్స్ అంటే యూజర్ ఏజెంట్ డిసలో అయిపోయింది, అలో అయిపోయింది, అండ్ ఆల్సో సైట్ మ్యాప్ కూడా ఉంటుంది. బికాస్ యూ కెన్ ఆల్సో మెన్షన్ యువర్ సైట్ మ్యాప్ లొకేషన్. ఎందుకంటే మనం ఫస్ట్ డిస్కస్ చేసాం, మన వెబ్సైట్ సెర్చ్ ఇంజిన్స్కి సబ్మిట్ చేసిన తర్వాత సెర్చ్ ఇంజిన్ ఒక సాఫ్ట్వేర్ని పంపిస్తుంది, దట్ ఈస్ క్రాలర్ ఫస్ట్ ఏం చేస్తుంది, robot.txt ఫైల్ని సెర్చ్ చేస్తుంది, రీడ్ చేస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత వెబ్సైట్లో ఉన్నటువంటి ఏ ఇన్ఫర్మేషన్ని రీడ్ చేయాలి, ఏ ఇన్ఫర్మేషన్ని రీడ్ చేయొద్దు అని డిసైడ్ అవుతుంది. అలాగే మనకు ఈ వెబ్సైట్కి ఒక సైట్ మ్యాప్ ఉంది అని చెప్పేసి సైట్ మ్యాప్లో ఉన్నటువంటి అన్ని పేజ్ యూఆర్ఎల్స్ని గ్యాదర్ చేసి అందులో అలో చేయాల్సిన పేజ్ యూఆర్ఎల్స్ని సెపరేట్ చేసి వాటన్నిటిని కూడా రీడ్ చేస్తుంది అన్నట్టు. ఓకే, దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు use robot.txt just to give instruction to the website, just to give instruction to the search engines to crawl pages. ఓకే, యా, ఇదంతా బాగానే ఉంది. robot.txtలో మనము మల్టిపుల్ ఫైల్స్ స్టోర్ చేసాము, అండ్ అందులో ఏ ఫైల్స్ మనము ఏ వెబ్ పేజెస్ని సెర్చ్ ఇంజిన్ స్క్రాల్ చేయాలి వద్దు అనేది కూడా డిసైడ్ చేసాము. అది మనకు తెలిసిపోతుంది. కొన్ని వెబ్సైట్స్ యూజ్ చేస్తే అడ్మిన్ పేజెస్ ఉంటాయి, లైక్ /admin అని పెడతారు. ఇక్కడ అడ్మిన్ తర్వాత వచ్చే ఏ పేజ్ని అలో చేయదు. తర్వాత కొన్ని వెబ్ పేజెస్ తర్వాత లాగిన్ అని చెప్పేసి అని ఉంటుంది, ఆ లాగిన్ పేజెస్ని ఏది కూడా విజిట్ చేయదు. దట్ ఈస్ బాగుంది. కానీ ఈ robot.txt ఫైల్స్ని మనం ఎక్కడ చేంజ్ చేయొచ్చు? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు ఫ్యూచర్లో ఇంకో వెబ్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను అడ్మిన్ అని చెప్పేసి, ఆ వెబ్ పేజ్ని నేను robot.txt ఫైల్లో యాడ్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు అంటే, ఇఫ్ ఇట్ ఈజ్ XML వెబ్సైట్స్ ఆర్ జావా వెబ్సైట్స్ మీరు ఏం చేయొచ్చు అంటే ఒక టెక్స్ట్ ఫైల్ తీసుకోండి. ఓకే, ఇది ఒక టెక్స్ట్ ఫైల్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ప్రజెంట్ మనము digitolians.robot.txt ఉంది కదా, ఇక్కడ ఉన్న ఈ కంప్లీట్ robot.txt ఫైల్ని సేవ్ చేశాను. చేసి ఇక్కడ ఇచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే అగైన్ డిస్సలో /admin అనే పేజ్ యాడ్ చేస్తున్నాను. అగైన్ డిస్సలో /సెర్చ్ ఇంజిన్స్కి చెప్తున్నాను. ఓకే, ఈ పేజెస్ని ఇలా యాడ్ చేసి ఈ ఫైల్ని నేను ఏం చేస్తున్నానంటే సేవ్ యాజ్ సింపుల్ ఏం లేదు robots.txt అని చెప్పేసి సేవ్ చేశాను. సో ఆ పర్టికులర్ ఫైల్ని మన డెవలపర్కి ఇచ్చేసి దీన్ని రూట్ ఫోల్డర్లో అప్లోడ్ చేయండి అంటే తను రూట్ ఫోల్డర్లో అప్లోడ్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ జావా వెబ్సైట్స్ ఆర్ సమ్ HTML వెబ్సైట్ ఆర్
ఇఫ్ ఇట్ ఈస్ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ అయితే ఓకే. రిమైనింగ్ వెబ్‌సైట్స్ అయితే మీరు ఈ విధంగా ఎక్స్ఎంఎల్ ఫైల్ టెక్స్ట్ ఫైల్ జనరేట్ చేసి ఇవ్వచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ అయితే మీరు వర్డ్‌ప్రెస్‌లో చేయాల్సిందేంటంటే యోస్ట్ ఎస్‌సిఓ ప్లగిన్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదండీ! ఈ యోస్ట్ ఎస్‌సిఓ ప్లగిన్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత యూ హావ్ టు క్లిక్ ఆన్ టూల్స్. యూ హావ్ టు క్లిక్ ఆన్ టూల్స్. సో, ఆ టూల్స్‌లోకెళ్ళిన తర్వాత యూ విల్ సీ వన్ ఆప్షన్ దట్ ఈస్ ఫైల్ ఎడిటర్. ఓకే. ఫైల్ ఎడిటర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ దట్ ఫైల్ ఎడిటర్ ఆప్షన్ ఇక్కడ మీకు క్రియేట్ రోబోట్ డాట్ టెక్స్ట్ ఫైల్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది ఫైల్ ఎడిటర్‌దా. ఇక్కడ మీరు ఏవేవైతే ఇవ్వాలి అనుకుంటున్నారో రోబోట్ డాట్ టెక్స్ట్ ఫైల్స్ అవన్నీ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసి సేవ్ చేంజెస్ అని ఇక్కడ మీరు టైప్ చేయాలి. ఓకే. చూడండి రోబోట్ డాట్ టెక్స్ట్ ఫైల్ వచ్చేసింది. ఇక్కడ మనం ఇవన్నీ కూడా సేవ్ చేంజెస్ రాసేసి సేవ్ చేంజెస్ టు రోబోట్ డాట్ టెక్స్ట్. ఓకే. క్రియేట్ రోబోట్ డాట్ టెక్స్ట్ ఫైల్ అనేది క్లిక్ చేసి మనం దాంట్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ చేయాలో అది పాస్ చేసి సేవ్ చేంజెస్ టు రోబోట్ డాట్ టెక్స్ట్ అంటే ఆటోమేటిక్గా యోస్ట్ ఎస్‌సిఓ బ్యాక్ ఎండ్‌లో రోబోట్ డాట్ టెక్స్ట్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. మళ్ళీ మీరేమైనా చేంజెస్ చేయాలనుకుంటే మళ్ళీ సేమ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ పేజ్‌ని యాడ్ చేయొచ్చు. మళ్ళీ మీరేమన్నా జావా ఆర్ సమ్ అదర్ డాట్ నెట్ వెబ్ పేజెస్‌లో ఏదైనా చేయాలనుకుంటే సేమ్ ఇదే టెక్స్ట్ ఫైల్‌లో మళ్ళీ ఇక్కడ అప్డేట్ చేసి పంపివ్వచ్చు. ఓకే. దిస్ ఈస్ ఫైన్. ఇప్పుడు రోబోట్ డాట్ టెక్స్ట్ ఫైల్ అనేది సక్సెస్‌ఫుల్‌గా యాడ్ అయిందా లేదా? అసలు ఏమేం పేజెస్ యాడ్ అయ్యాయి? మీరు ఎలా సెర్చ్ చేయాలి అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ గూగుల్ సెర్చ్ కన్సోల్. విత్ ది హెల్ప్ ఆఫ్ గూగుల్ సెర్చ్ కన్సోల్. ఇప్పుడు మనం ఏం చేసాము? వీటిల్లో వి హాడ్ డిస్కస్డ్ అబౌట్ రోబోట్.txt సింటాక్స్. యూజర్ ఏజెంట్ ఏంటి? డిస్అలో ఏంటి? అలో ఏంటి? అండ్ సైట్ మ్యాప్ ఏంటి అనేది వి హావ్ డిస్కస్డ్. ఓకే. తర్వాత రియల్ టైమ్ రోబోట్.txt ఫైల్‌ని ఎక్కడ అప్‌లోడ్ చేయాలి? దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అని చూసాము. వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌కి ఎక్కడ చేయాలో చూసాము. నార్మల్ జావా, హెచ్‌టీఎంఎల్ వెబ్‌సైట్స్‌కి ఎక్కడ చేయాలో చూసేసాం. ఓకే. రైట్. నౌ ఇప్పుడు ఇంకోటేంటంటే చాలామంది చేసే కామన్ రోబోట్.txt మిస్టేక్స్ ఏంటంటే బై మిస్టేక్‌లో చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి హలో కోలన్ స్లాష్ అని పెట్టాం. ఇక్కడ హలో స్పేస్‌లో బై మిస్టేక్‌లో డిస్‌హలో కోలన్ స్లాష్ అని పెట్టేస్తే ఏమవుతుంది? మన యొక్క హోమ్ పేజ్ కాకుండా ఇంకా ఏ పేజ్ కూడా సెర్చ్ ఇంజిన్స్ అనేవి రీడ్ చేయవు. ఎందుకంటే మనము ఏ పేజ్‌ని కూడా స్లాష్ తర్వాత వచ్చే ఏ పేజ్‌ని కూడా రీడ్ చేయొద్దు అని చెప్పేసి డిస్‌హలో పెడుతున్నాం. సో, చాలామంది బై మిస్టేక్‌లో ఏం చేస్తారంటే డిస్‌హలో యాడ్ చేస్తుంటాడు ఇన్‌స్టెడ్ ఆఫ్ అలో. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ అలాగే ఇంకొందరు బై మిస్టేక్‌లో డిస్‌అలో బ్లాగ్ అని చెప్పేసి టైప్ చేస్తుంటారు. సో, ఈ విధంగా చేయడం వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. బ్లాగ్‌లో ఉన్నటువంటి ఏ ఇన్ఫర్మేషన్ కూడా రీడ్ చేయకుండా అయిపోతుంది. అండ్ ఇంకోటేంటంటే థింకింగ్ అబౌట్ రోబోట్.txt రిమూవ్స్ పేజెస్ ఫ్రమ్ గూగుల్ అని చెప్పేసి చాలామంది అనుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ రిమెంబర్ వన్ థింగ్ రోబోట్.txt పేజెస్‌ని గూగుల్ నుంచి డిలీట్ చేయదు. ఓకే. వి ఆర్ జస్ట్ కంట్రోలింగ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఆర్ సమ్ అదర్ సెర్చ్ ఇంజిన్స్ టు క్రాల్ అవర్ వెబ్ పేజెస్. ఓకే. అంటే ఫ్రమ్ క్రాలింగ్ ఆఫ్ అవర్ వెబ్ పేజెస్. అంటే ఏ వెబ్ పేజెస్‌ని క్రాల్ చేయాలి అని చెప్పేసి మనమే సెర్చ్ ఇంజిన్స్‌ని కంట్రోల్ చేస్తున్నాం విత్ ది హెల్ప్ ఆఫ్ రోబోట్.txt. ఓకే. సో, ఈ మిస్టేక్స్ చేయొద్దు. అండ్ ఇంకోటేంటంటే యెస్ రోబోట్.txt ఫైల్ వర్డ్‌ప్రెస్‌కి, జావాకి, హెచ్‌టీఎంఎల్ వెబ్‌సైట్స్‌కి ఎలా యాడ్ చేయాలో చూసాము. దాని ఇంపార్టెన్స్ ఏంటో చూసాము. తర్వాత దాంట్లో మన యొక్క సింటాక్స్‌లో ఉండేటువంటి డిస్‌అలో, అలో తర్వాత యూజర్ ఏజెంట్ అండ్ సైట్ మ్యాప్ గురించి డిస్కస్ చేసాము. దట్ ఈస్ ఫైన్. బట్ వెదర్ దట్ రోబోట్.txt ఫైల్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ అనేది ఎక్కడ చెక్ చేయాలి అంటే ఇన్ గూగుల్ సెర్చ్ కన్సోల్. ఇన్ గూగుల్ సెర్చ్ కన్సోల్. చూడండి గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో మనం ఇంతకుముందు యాడ్ చేసాము ప్రాపర్టీ దగ్గర. రైట్. ప్రీవియస్ సెషన్‌లో చూసాము. చూసిన తర్వాత ఇక్కడొచ్చాక మీరు ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్ యొక్క రోబోట్.txtలో ఏ ఏ ఫైల్స్ యాడ్ చేసాము అనేది మీరిక్కడ వెబ్‌సైట్ బ్యాక్ ఎండ్ వచ్చి చూడొచ్చు. అండ్ ఇవి వర్క్ అవుతున్నాయా లేవా సేమ్ అనేది కూడా మీరు ఎక్కడ చేయొచ్చంటే ఇక్కడ చూడండి గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో సెట్టింగ్స్ దగ్గరకొచ్చేయండి. ఇక్కడ రోబోట్.txt వాలిడ్ అని ఉంది కదండీ! ఓపెన్ రిపోర్ట్. ఫెచ్డ్ చూడండి. సో, మనం ఇచ్చినటువంటి ఇన్‌స్ట్రక్షన్‌ని గూగుల్ అనేది ఐడెంటిఫై చేసింది. ఎప్పుడు చూడండి. జూన్ 30థ్ రోజు 9:42కి మన యొక్క ఇన్ఫర్మేషన్‌ని గూగుల్ ఐడెంటిఫై చేసింది. ఏదేది చూడండి. అన్ని సెర్చ్ ఇంజిన్స్‌కి సెర్చ్ తర్వాత ఉండే ఏ పేజ్‌ని
మీరు అలో చేయొద్దు అండ్ షేర్ విడ్జెట్ లాగా ఉండే ఏ పేజెస్ని అలో చేయొద్దు బట్ స్లాష్ తర్వాత ఉండే అన్ని పేజెస్ని అలో చేయండి అండ్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్ అవర్ సైట్ మ్యాప్ యూ కెన్ గో త్రూ విత్ దిస్ సైట్ మ్యాప్ అని చెప్పేసి వీఆర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్ టు ది సెర్చ్ ఇంజన్స్ అన్నట్టు. ఓకే, దిస్ ఈజ్ హౌ వీ కెన్ చెక్. రోబోట్.txt అంటే ఏం లేదు, జస్ట్ మన యొక్క ఫైల్స్ని ఏది రీడ్ చేయాలి ఏది రీడ్ చేయొద్దు అని సెర్చ్ ఇంజన్స్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాము. జావా, వర్డ్‌ప్రెస్ అండ్ అదర్ వెబ్‌సైట్స్‌కి ఏ విధంగా క్రియేట్ చేసి ఎక్కడ అప్‌లోడ్ చేయాలో చూసాము. అండ్ అలాగే దాని యొక్క సింటాక్స్‌లో ఉండేటువంటి మీనింగ్స్ చూసాము. అలాగే అది వర్క్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో చెక్ చేసాము. అండ్ మీరు ఏదైనా ఒక వెబ్ పేజెస్‌ని కొత్త వెబ్ పేజెస్‌ని క్రియేట్ చేసి అది సెర్చ్ ఇంజిన్ రీడ్ చేయదంటే మళ్ళీ మీరు సేమ్ ప్రొసీజర్‌ని ఫాలో అవ్వాలి. మళ్ళీ రోబోట్.txt ఫైల్ దగ్గరకొచ్చి అప్డేట్ చేయాలి. ఓకే, సో సింపుల్‌గా robot.txt is like a traffic controller for search engine bots. ఓకే, సింపుల్ నథింగ్. ఏ పేజెస్ని రీడ్ చేయాలి ఏ పేజెస్ని రీడ్ చేయొద్దని డిసైడ్ చేయడానికి వీఆర్ యూజింగ్ robot.txt ఫైల్. ఓకే గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ robot.txt. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిజిటల్ మార్కెటింగ్ క్వెరీస్ ఆర్ మీకు ఈ టాపిక్ ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు ఈ నెంబర్తోనే టచ్లో ఉండొచ్చు. థ్యాంక్ యూ.